ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తంలో మనకు ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. కేవలం 2 రోజుల్లోనే అకౌంట్లో నగదు జమ డబ్బులు 48 అవర్స్ లోపే తప్పకుండా రైతుల అకౌంట్లో ఖాతాలో పేమెంట్ నగదు జమ కాబోతున్నాయి. అయితే ఈ పేమెంట్ దేనికి సంబంధించినవి ఎలా చెక్ చేసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ ఫ్రెండ్స్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ వరి పంట కోత అనేది ప్రారంభించారు కాబట్టి అయితే రైతులు ఎవరైతే ఐకేపీ కేంద్రాల వద్ద తీసుకొస్తారో ఆ 48 అవర్స్లోనే ఐకేపీ కేంద్రాల నుంచి ఆ లారీలో లోడ్ అయిన తర్వాత అది డిస్పాచ్ అయిన తర్వాత 48 గంటల లోపు రైతుల అకౌంట్లో స్పష్టంగా వేయాలని చెప్పేసి చౌహాన్ వెల్లడించారు. యాసంగిలో పండే ప్రతి ధాన్యం గింజను కొంటామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. అయితే ధాన్యం విక్రయించిన రైతుల అకౌంట్లో 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తాం. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. అయితే ఫిర్యాదు చేసుకోవడానికి ఏదైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి 1967 నంబర్తో పాటు మరో నంబర్ ఇచ్చారండి మనకు 180042500333 ఈ టోల్ ఫ్రీ నంబర్లకు అందుబాటులో ఉంటాయని, ఈ నంబర్లన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఉంచింది. ఈ నంబర్లన్నీ కూడా వన్స్ మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చాము. మొత్తానికి రైతులందరికీ వరిధాన్యం కొనుగోలు డబ్బులు మాత్రం తొందరలోనే క్షణాల్లో పడిపోయే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.